బుచ్చిరెడ్డిపాలెం పట్టణం జొన్నవాడ సెంటర్లో జనసేన నాయకులు చిరమన సురేష్ బాబు జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు జన సైనికులు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ జన సైనికులు, జొన్నవాడ ఆలయ కమిటీ సభ్యులు నక్కా శివకృష్ణ, కోవూరు నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ, పసుపులెట్టి సురేష్ తదితరులు పాల్గొని సురేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురేష్ బాబు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో సురేష్ బాబు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అభిమానులు జన సైనికుల కోసం ప్రత్యేక అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలందరికీ సిఎస్బి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఓకేనా? అందరికి నమస్కారం అండి. నా పేరు చెరుకూరి దిలీప్, కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ని. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండల జనసేన నాయకులు శ్రీ చిరమన సురేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు మేము బుచ్చిరెడ్డిపాలెం రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే యువత చాలా మంది అతనికి అంటే అతని ఆశయాలకు కానీ అతని విధి విధానాలకు కానీ ఆకర్షితులై రావడం చూస్తుంటే అతని జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరపడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మన చిరమన సురేష్ గారు బుచ్చిరెడ్డిపాలెం మండలాన్ని జనసేన వైపు తిప్పాలని ఈ మధ్య కాలంలోనే మనం గమనిస్తున్నాం. ఆయన చాయ్ విత్ జనసేన అంటూ ఇప్పటికీ మన రేబాల గ్రామంలో కానీ, నిన్న చూస్తే జొన్నవాడ గ్రామంలో కానీ, అంటే ఆయన కార్యాచరణ కానీ ప్రణాళికలు కానీ జనసేన కోసం ఎంతో ఉన్నాయి. ఆయన ఇదే విధంగా ఇదే వేగంతో దూసుకుపోవాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీ చిరమన సురేష్ గారికి జన్మదిన వేడుకలు తెలుపుకోవడం జరుగుతుంది. జై జనసేన, జై పవన్. అందరికీ నమస్కారం. నా జన్మదిన వేడుకలకి వచ్చినటువంటి జన సైనికులకు, నా ఫాలోవర్స్కు, నా అభిమానులకు, నా స్నేహితులకు చాలా థ్యాంక్స్. ఈ జన్మదిన వేడుక జరగడానికి కారణం నా పీశిష్యుడు శేషు, అదేవిధంగా రియాజ్, ప్రవీణ్, సాయి, బాబు, ఇంకా చాలా మస్తాన్ చాలా మంది ఉన్నారు. సురేంద్ర, పిల్లల సురేంద్ర, పసుపులెట్టి సురేష్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ప్రతి ఒక్కరు నా అనుచరులుగా ఉండి, ఎంతో నా దగ్గర సహాయం నేను చేసుకుంటూ ప్రతి ఒక్క పేదవారికి సహకరించే విధంగా నేను కృషి చేస్తానని సెలవు తీసుకుంటాను. జై జనసేన. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్వత్రిక ఎన్నికల్లో మనకంటూ మన స్థానాలని గెలిపించుకుని మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టుకుని ఉండాలని ఆయన ఆశయం. నిద్ర లేస్తే ఆయన ఆలోచించేది పేదవారి గురించే. ఆయన ఆశయాలని, సిద్ధాంతాలని రాబోయే రోజుల్లో మరింత దృఢంగా తీసుకుని వెళ్తామని మీ మూలంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో నిన్న కూడా చాయ్ విత్ జన సైనిక ప్రోగ్రామ్ చెప్పాను. ప్రతి ఊర్లో జెండా ఆవిష్కరణ అంటూ జరుగుతుంది.
చాలా మంది జనసేన పార్టీలో చేరాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళని జాయినింగ్ చేసుకుని మా వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు వాళ్ళని ఆహ్వానించుకుని రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బలోపేతంగా కృషి చేస్తామని సెలవు తీసుకుంటాను.